అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ భార్గవి. ఇప్పుడు ఈ మోడల్ బ్లౌజ్ ట్రెండింగ్లో ఉంది కదండి. ఈ కటింగ్ ఎలాగో చూద్దాము. స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఫస్ట్ కటింగ్ చూపిస్తున్నాను. ఫస్ట్ ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా ఇలాగా ఇది నేను లైనింగ్ పీస్ కట్ చేసి చూపిస్తున్నానండి. పొడవు 15 ఇంచెస్ పెడుతున్నాను, అంటే 14 ఇంచెస్ వస్తుందండి. ఇక్కడ నడుం పట్టి దగ్గర ఒక 1/2 ఇంచు, షోల్డర్ దగ్గర 1/2 ఇంచు కుట్టులోకి వెళ్ళిపోతే 14 ఇంచెస్ వస్తుంది అనమాట. ఇక్కడ షోల్డర్ విడ్త్ వచ్చి 5.5 ఇంచెస్, నెక్ విడ్త్ 2.5 మాత్రమే పెడుతున్నాను. ఇక్కడ నెక్ పొడవు 9 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఒక బాక్స్ అల్లే ఇలాగా డ్రా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనం మోస్ట్లీ రౌండే గీస్తామండి. ఇక్కడ 6 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి 5.5 ఇంచెస్, షోల్డర్ 5.5 ఇంచెస్ మార్క్ చేసాం కదా. సో ఇక్కడ కూడా 5.5 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకొని ఇక్కడ చెస్ట్ పాయింట్ 9 ఇంచెస్ అనమాట. చెస్ట్ లూజ్ 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఒక 1.5 ఇంచ్ ఖర్చు పెడుతున్నాను. ఇక్కడ చెస్ట్ పైన 10.5 ఇంచెస్ ఉంది కదండి, అలానే వెస్ట్ దగ్గర కూడా 10.5 ఇంచెస్ మార్క్ చేసేసుకోవచ్చు. 1 ఇంచ్ అలాగూ డార్ట్స్లోకి వెళ్ళిపోతుందండి. సో ప్రత్యేకించి మార్క్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ నేను 5 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని 3 ఇంచెస్ మార్క్ చేస్తున్నానండి. దానికన్నా ముందర నేను ఆర్మ్ హోల్ డ్రా చేసేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని కరెక్ట్గా హాఫ్కి మార్క్ చేసుకొని అది ఒక రౌండ్ అల్లే మార్క్ చేసేసుకోవాలి. ఒకసారి కొలిసి చూస్తే 17 ఇంచెస్ వచ్చేస్తండి. 17 ఇంచెస్ కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇక్కడ 5 ఇంచెస్ మార్క్ చేసాం కదా, అక్కడ వరకు 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి. ఆ 3 ఇంచెస్ దగ్గర నుంచి ఇంకా అటువైపు ఆర్మ్ హోల్ లోపలికి వెళ్ళేటప్పుడు 1 పాయింట్ తగ్గించుకుంటూ 2 ఇంచెస్ వరకు రావాలన్నమాట. ఈ విధంగా మార్క్ చేసేసుకోవడం అంతేనండి, చాలా ఈజీ. ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్ ఇలా రౌండ్ గీసేసుకోవాలి. మన ఇష్టం, ఇలా షేప్ అన్నా తీసుకోవచ్చు, లేకపోతే రౌండ్ అన్నా గీసుకోవచ్చు అనమాట. ఇది మోడల్ అనమాట. దీని ప్రకారం నేను పేపర్ కటింగ్ ఆల్రెడీ చేశానండి. ఇదిగోండి, ఇలా పేపర్ కటింగ్ చేసుకుంటే మీకు ఫస్ట్ ఈజీగా ఉంటుంది. ఫస్ట్ పేపర్ కటింగ్ చేసుకొని తర్వాత దీని బ్లౌజు మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ పేపర్ కటింగ్ ఎందుకంటే ఇదిగోండి, ఇది పర్ఫెక్ట్. ఫస్ట్ పేపర్ కటింగ్ ఆల్రెడీ చేశానండి నేను. ఇక్కడ పైకి మార్క్ చేసుకోవాలి ఒక 1/2 ఇంచ్, ఎందుకంటే కుట్టులోకి వెళ్తుంది కదా మనం జాయిన్ చేసేటప్పుడు. అందుకని ఫస్ట్ పేపర్ కటింగ్ చేసుకొని దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్సెస్ మార్క్ చేసుకోవాలి. నెక్ ఈ విధంగా బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ ప్రకారమే ఫ్రంట్ పార్ట్ కూడా మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా ఫస్ట్ బ్యాక్ పార్ట్ పైన షోల్డర్ వరకు కట్ చేయకూడదండి, ఈ పార్ట్ మాత్రమే కట్ చేయాలన్నమాట. ఇది కట్ చేసేసిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా బ్యాక్ పార్ట్ అదితోటే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ పొడవు 15 ఇంచెస్ పేపర్ కటింగ్ ఫస్ట్ చూపిస్తున్నానండి మీకు అర్థమవటం కోసము. బ్యాక్ పార్ట్ ఆధారంగానే ఫ్రంట్ పార్ట్ కూడా మార్క్ చేసుకుంటాం కదా. ఇక్కడ నెక్ వచ్చి నేను 7 ఇంచెస్ పెట్టాను. ఆర్మ్ హోల్ మొత్తం బ్యాక్ పార్ట్ లానే, కానీ ఇక్కడ 1 ఇంచ్ పైకి పెట్టుకుంటాం కదా, కానీ ఇక్కడ 1/2 ఇంచ్ మాత్రమే పైకి పెట్టుకోవాలి, అంటే లోతు తీసుకోవాలన్నమాట. ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ 3 ఇంచెస్ ఎక్కడ వరకు మార్క్ చేసుకున్నామో అక్కడ వరకు 3 ఇంచెస్ మార్క్ చేసుకొని ఈ లోపలికి వెళ్ళేలోగా తగ్గిపోవాలన్నమాట. ఆర్మ్ హోల్ లోపలికి వెళ్ళేటప్పటికి ఇంతకుముందు చూపించాను కదా, 1 పాయింట్ తగ్గుకుంటూ పైకి మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ 15 ఇంచెస్ బ్యాక్ పార్ట్ మాదిరి మార్క్ చేసేసాం కదా, ఒక 2 ఇంచెస్ పైకి మార్క్ చేసుకొని ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని అవతల వైపు ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేయాలన్నమాట. ఇక్కడ చెస్ట్ పాయింట్ 10.5 ఇంచెస్ అండి. ఇక్కడ నుంచి 1 పాయింట్ తక్కువ 4 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇది పాయింట్ అనమాట. ఇక్కడ డౌన్ 3 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇదిగోండి 13.5 ఇంచెస్ వస్తుంది షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి. ఇక్కడ 1 ఇంచ్ అటు ఇటు మార్క్ చేసేసుకోవాలి. ఇది మెయిన్ టక్స్ పాయింట్ అనమాట. ఈ విధంగా మొత్తము కూడా ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా మార్క్ చేసుకుంటామో ఆ విధంగా పేపర్ మీద ఫస్ట్ మార్క్ చేసేసిన తర్వాత మనం దీన్ని బ్లౌజ్ పీస్ మీద పెట్టి కట్ చేసుకోవాలన్నమాట. ఇది ఈజీ వే అనమాట. డైరెక్ట్ మనం బ్లౌజ్ మీద కట్ చేసేదానికన్నా ఫస్ట్ పేపర్ కటింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ మార్కింగ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఫస్ట్ కటింగ్ చేసేసిన తర్వాత ఇక్కడ మనం బ్లౌజ్ ఈ మోడల్ ఉంది కదండి ఆర్మ్ హోల్ దగ్గర, ఇది ఫస్ట్ కట్ చేసేసుకోవాలన్నమాట. ఇది ఫస్ట్ కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ 3 ఇంచెస్ కదా, ఈ లోపలికి వెళ్ళే లోపల 2 ఇంచెస్కి వచ్చేసింది. ఆ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట.
మీరు మొత్తం 3 ఇంచెస్ పెట్టుకున్నా పర్వాలేదు, కానీ ఇదైతే మోడల్ కదా, ఇదైతేనే లుక్ అనమాట. సో ఇలా నెక్ కట్ చేసిన తర్వాత దీని ప్రకారం ఫ్రంట్ పార్ట్కి మార్క్ చేసుకోవాలి. ఇదండి బ్యాక్ పార్ట్ షేపు, ఫ్రంట్ పార్ట్ ఇది ఇలాగ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ప్లేస్ ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని మనం దీన్ని కట్ చేసుకోవాలి. అలానే ఇక్కడ మోడల్ ఉంది కదా, ఈ మోడల్ని ఒక 1/2 ఇంచ్ బ్యాక్ పార్ట్ది ఫ్రంట్ పార్ట్ది కొంచెం వేరుగా ఉంటుంది, ఎందుకంటే ఆర్మ్ హోల్ లోతు తీస్తాం కదా. సో అది మీకు ఇక్కడ అర్థమవుతుంది. ఒకవైపు సన్నగా ఒకవైపు కొంచెం ఎక్కువగా ఉంది కదండి పేపర్ అనేది. సో ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా క్రాస్గా పెట్టి ఇక్కడ కూడా పైకి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ కూడా కుట్లోకి వెళ్తుంది కదా. సో దీని ప్రకారం ఫస్ట్ మొత్తము కూడా చుట్టూతో పేపర్ కటింగ్ ఆధారంగా ఫస్ట్ మార్క్ చేసేసుకొని దీని ప్రకారం కట్ చేసేసుకోవాలి. జాగ్రత్తగా దీని ప్రకారం ఫస్ట్ మార్క్ చేసేసుకొని దీని ప్రకారం కట్ చేసేసుకోవాలి. తర్వాత మనం ఇక్కడ షోల్డర్ జాయింట్స్ ఉన్నాయి కదా, దాని ప్రకారము ఫస్ట్ లైనింగ్ పీస్ కట్ చేస్తున్నాను అనమాట. బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఇదిగోండి కంప్లీట్ అయిపోయింది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఈ మోడల్ పీసెస్ ఎక్కడ మనకు వీలుగా ఉంటే అక్కడ కట్ చేసుకోవాలి. ఇక్కడ కట్ చేస్తే ఎక్కువ క్లాత్ వేస్ట్ అయిపోతుంది. సో ఇక్కడ ఆల్రెడీ ఒక 1/2 పార్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ తీసాం కదా, సో అక్కడ క్లాత్ మిగిలింది. దీని ప్రకారం ఫస్ట్ కట్ చేసేసుకోవాలి. దానికన్నా ముందు కదలకుండా మీకు బాల్ పిన్స్ ఏమన్నా పెట్టేసుకుని ఇలా కత్తెర కానీ ఇట్లాంటివి ఏమన్నా పెట్టుకొని కట్ చేసుకుంటే అవి మూవ్ అవ్వకుండా కరెక్ట్గా మనకి వస్తుంది అన్నమాట. ఈ విధంగా మొత్తము గీసేసుకొని దీని ప్రకారం కట్ చేసేసుకోవాలి ఈ పార్ట్ కూడాను. ఇక్కడ షోల్డర్ దగ్గర మనం ఎంతైతే జాయింట్ చేస్తామో అంతది ఒకదాని మీద ఒకటి పేపర్ పెట్టి ఇక్కడ మార్క్ చేశాను. సో దీని ప్రకారం ఈ విధంగా మొత్తము కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇది కట్ చేస్తే ఈ విధంగా వస్తుంది అనమాట. షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా షోల్డర్ జాయింట్ లేకుండా ఈ విధంగా 1 పీస్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్కి మనకి ఎక్కడ క్లాత్ జాయింట్స్ పడకుండా ఉంటుందో చూసుకొని నేను కట్ చేస్తాను. కరెక్ట్గా ఈ పార్ట్ అయితే సరిపోయిందండి. ఇక్కడ నాకు ఆర్మ్ హోల్ 17 ఇంచెస్ ఉంది కదా రౌండ్. సో ఇక్కడ 8.5 ఇంచెస్ పొడవు పెడుతున్నాను. ఇక్కడ 8.5 ఇంచెస్ ఉంది, అలానే ఇక్కడ కూడా 8.5 ఇంచెస్ ఉండేలాగా చూసుకొని 3 ఇంచెస్కి డౌన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ 17 ఇంచెస్ వచ్చేలాగా, అంటే 8.5 ఇంచెస్ కదండి, 8.5 ఇంచెస్ 1 + 1.5 ఇంచెస్ ఇక్కడ ఖర్చు అనమాట. సో కరెక్ట్గా సరిపోయింది. ఇలాగ రౌండ్ గీసేసుకొని ఫ్రంట్ పార్ట్ లోతు కూడా ఇక్కడే మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ 6.5 ఇంచెస్ మార్క్ చేసుకొని 1.5 ఇంచ్ ఖర్చు. ఈ విధంగా చాలా ఈజీ అండి హ్యాండ్స్ కటింగ్ చేయటము. 1-2 సార్లు కట్ చేయండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. డౌను ఇక్కడ షోల్డర్ దగ్గర 1 ఇంచ్, ఇంకంతే అక్కడి నుంచి డౌన్ ఇలాగా కట్ చేసేసుకోవటమే. తర్వాత 2 పొరలు తీసుకొని ఫ్రంట్ పార్ట్ లోతు కట్ చేసేసుకోవాలి, అంతేనండి. ఫ్రంట్ పార్ట్ లోతు ఫ్రంట్ పార్ట్కి చెస్ట్ పార్ట్కి తీసుకోవాలి, అలానే హ్యాండ్స్కి కూడా తీసుకోవాలి. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట. సో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ నాకు ఇక్కడ క్రాస్ ఈ కలర్ వచ్చిందనమాట, దీన్ని సపరేట్ చేసేసుకుంటాను. తర్వాత ఫస్ట్ షోల్డర్ జాయింట్ పడకుండా ఉంది కదా, ఆ క్లాత్ నేను ఈ పెద్ద అంచు వచ్చింది కదా, ఈ అంచుకి నేను కట్ చేస్తాను అనమాట. 2 పీసెస్ కావాలి కాబట్టి ఫోల్డింగ్ ఉంచేసేసి దీని ప్రకారము కట్ చేసేస్తున్నాను. ఇది ఫస్ట్ కదలకుండా ఉండటానికి నేను బాల్ పిన్స్ పెడుతున్నానండి. బాల్ పిన్స్ పెట్టి అయితే నీట్గా వస్తుంది. ఇదిగోండి ఇటు సైడ్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇది షైనింగ్గా ఉందండి, మీకు వీడియోలో అంత క్లియర్గా కనిపించట్లేదు ఇది ఈ బార్డర్. సో ఇది కదలకుండా ఫస్ట్ బాల్ పిన్స్ ఈ విధంగా పెట్టేసేసుకొని దీని ప్రకారం డైరెక్ట్ కట్ చేసేసుకోవచ్చు. మనం దీని ప్రకారం మార్క్ చేసుకొని కట్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే బాల్ పిన్స్ పెట్టేసాం కదా, ఇది కదలకుండా ఉంటుంది అనమాట. సో ఇది మొత్తం కట్ చేసేసిన తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ నేను కట్ చేస్తానండి. ఇక్కడ ఈ బ్లౌజ్ పీస్ చాలా క్రాస్గా చాలా కొంచెమే వచ్చింది. ఫస్ట్ ఈ బిగ్ బార్డర్ మొత్తము షోల్డర్ పాయింట్ వచ్చేసింది, షోల్డర్ పార్ట్ వచ్చేసింది అనమాట నాకు. సో ఇది కట్ చేసేసిన తర్వాత మిగిలిన పార్ట్ మీకు కట్ చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి ఇది 2 పీసెస్ మనం కుట్టేటప్పుడు తీసుకోవచ్చులేండి బాల్ పిన్స్, అంతవరకు కదలకుండా ఉంటుంది. సో ఇంతేనండి, మిగిలింది మొత్తమును
క్లాత్. ఈ బార్డర్ అనేది సపరేట్ చేసేస్తున్నాను. ఈ బార్డర్ మనం హ్యాండ్స్కి వేసుకోవచ్చు. హ్యాండ్స్కి వేసుకోవాలంటే ఇక్కడ ఎల్లో కలర్ పీస్, ఇది శారీ కలర్ అనమాట. శారీలో ఈ క్రాస్ పీస్ వచ్చింది. సో నేను పైపింగ్ కన్నా ఉంటుందని చెప్పేసి బ్లౌజ్ పీస్లో ఉంచేసాను. సో దీన్ని ఇప్పుడు ఫస్ట్ సపరేట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మొత్తం మనకు కావాల్సింది పింక్ కలర్ పార్ట్ అనమాట. సో ఈ బ్లౌజ్ పీస్, ఈ ఎల్లో కలర్ పార్ట్ కూడా సపరేట్ చేసేసాక మన బ్లౌజ్ పీస్ ఫస్ట్ ఎలా ఫోల్డ్ చేసుకొని కట్ చేస్తే మనకి పార్ట్స్ అన్నీ జాయింట్స్ లేకుండా ఉంటాయి అనేది ఫస్ట్ చూసుకోవాలి. ఆ తర్వాత మనం ఈ పార్ట్స్ అన్ని బ్లౌజ్ పీస్ మీద పెట్టుకొని ఫస్ట్ కట్ చేసేసుకోవాలన్నమాట. నేను నిలువుగానే పెట్టానండి. ఇదిగోండి, ఇది ఫస్ట్ ఇక్కడ బ్యాక్ పార్ట్ అరేంజ్ చేశాను. దీనిపైన ఫ్రంట్ పార్ట్ కూడా క్రాస్గానే పెట్టాను. అయితే మనకి హ్యాండ్స్కి జాయింట్స్ పడకుండా నేను కట్ చేశానండి. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి క్లాత్ సరిపోవట్లేదు, ఎట్లా చూసినా ఫ్రంట్ పార్ట్ క్లాత్ సరిపోవట్లేదు. సో అందుకని నేను ఏం చేశానంటే హ్యాండ్స్ కిందకి జరిపేశాను. అలాగో బార్డర్ వేస్తాం అనుకున్నాం కదా, సో అందుకని చెప్పి మెయిన్ పార్ట్కి అంత క్లాత్ అనవసరం. అందుకని చెప్పి హ్యాండ్స్ చాలా కిందకి జరిపేస్తే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా ఎక్కడా కూడా అతుకులు లేకుండా సరిపోయిందనమాట. ఇక్కడ హ్యాండ్స్కి బార్డర్ అంత క్లాత్ ఫస్ట్ ఫోల్డ్ చేసేసి నేను అక్కడ పెట్టి కట్ చేసేసాను. ముందుగా ఫస్ట్ అయితే ఇక్కడ మెయిన్ మనకి బ్యాక్ పార్ట్ ఫస్ట్ కట్ చేసేద్దాము. ఒక్కొక్క పార్ట్ కట్ చేసేసుకుంటూ వెళ్తే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. సేమ్ యాస్టీస్ బ్యాక్ లైనింగ్ పీస్ ఆధారంగానే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలి. ఇదిగోండి, మొత్తము మనం ఆల్రెడీ ఎక్సెసే ఇక్కడ ఈ పార్ట్లో పెట్టాం కాబట్టి మనం ఇక్కడ క్లాత్ని బట్టి మనం కట్ చేసుకోవాలండి. మనం ఎక్సెస్ కట్ చేసుకోవాలంటే ఇక్కడ క్లాత్ ఏం లేదు కాబట్టి సో యాస్టీస్ నేను దీని ప్రకారమే కట్ చేసేస్తున్నాను. కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కుట్టుకోవాలన్నమాట, ఎడాపెడా కుట్టుకోకూడదు. లైనింగ్ ఎప్పుడు కూడా కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకుంటాము, కానీ ఇక్కడ క్లాత్ లేదు కదండి. సో క్లాత్ని బట్టి కూడా మనం కటింగ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను దీని ప్రకారం ఫస్ట్ కట్ చేసేస్తున్నాను. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మెయిన్ కంప్లీట్ కట్ చేసేసిన తర్వాత హ్యాండ్స్ చెప్పాను కదండి, బార్డర్ అంత క్లాత్ మనకి అనవసరం. మెయిన్ ఫ్యాబ్రిక్లో బార్డర్ ఎలాగో అటాచ్ చేసుకుంటాం. సో అందుకని చెప్పి నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఇది కూడా ఏమైనా అడ్జస్ట్ చేయొచ్చా అటు ఇటు తిప్పి చూస్తున్నాను. కానీ దీనికన్నా మనకి ఇలా అడ్డంగా పెట్టి కట్ చేస్తేనే క్లాత్ ఏమి అడ్జస్ట్ అవ్వకుండా ఉంది. సో ఇలా పెట్టి చూసినా క్లాత్లు బాగా యాడ్ అవుతాయి. సో అందుకని చెప్పి నేను ఈ విధంగానే కట్ చేశాను. ఇక్కడైతే ఈ బార్డర్ అంత క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫోల్డ్ చేసేసి ఇలా పెడితే కనుక ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లోతు వైపు ఇటే పెడితే కరెక్ట్గా సరిపోయింది. కరెక్ట్గా బార్డర్ అంతా క్లాత్ ఫోల్డ్ చేసేస్తే ఎక్కడా అతుకులు లేకుండా సరిపోయిందనమాట. ఇది కూడా చాలా ప్రాసెస్ ఉందండి. ఇట్లా పెట్టినా సరేను ఒక ఎగుడు దిగుడు క్లాత్ అనేది ఉంది కదా, సో దాన్నంతా మొత్తం సపరేట్ చేసేసి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను అనమాట. ఈ కటింగ్ టిప్స్ అనమాట, మీకు అర్థమవుతుందని మొత్తం వీడియో క్లియర్గా డీటెయిల్గా కట్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ పార్ట్లో హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది కదా, ఇదిగోండి బార్డర్ పెడితే కరెక్ట్గా సరిపోయింది. సో హ్యాండ్స్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది, అలానే బిగ్ బార్డర్ షోల్డర్ పార్ట్ కూడా అయిపోయింది. ఇది ఇంకా షేప్ బెల్ట్ అనమాట. షేప్ బెల్ట్ నేను నార్మల్గా కట్ చేసేసాను. ఇది కూడా షేప్ బెల్ట్ కూడా దీని ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఇదండి మొత్తం కటింగ్ ప్రాసెస్. ఇదైతే క్రాస్ పీస్ శారీ క్లాత్ వచ్చింది కదా, దీనైతే పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో మీరు తప్పకుండా చూడండి. మీకు కనుక అర్థమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.